హలో స్టూడెంట్స్, ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క ఎలక్షన్ గురించి. సో రీసెంట్గా మన అందరికీ తెలిసిందే, జగదీప్ ధన్కర్ గారు ఆయన టర్మ్ అవ్వక ముందే వైస్ ప్రెసిడెంట్కి రిజైన్ చేయడం జరిగింది ఆయన. సో ఇండియాలో ఇది ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైం అనమాట. ప్రీవియస్గా వివి గిరి గారు అండ్ వెంకటరామన్ గారు, వీళ్ళ తర్వాత థర్డ్ జగదీప్ ధన్కర్ గారు ఇలా ఆయన టర్మ్ అవ్వకుండా సరే వైస్ ప్రెసిడెంట్కి రిజైన్ చేసింది. సో ఇప్పుడు ఆ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. హీఈస్ ది 17th వైస్ ప్రెసిడెంట్. దాదాపు 152 ఓట్ల మెజారిటీతో ఈయన గెలిచారు. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ మొత్తంలో మనం వైస్ ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ దాంతో పాటుగా వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో ఏమేమి చేస్తారు అనే విషయాలు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసినట్టయితే కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 63 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 63 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ఇండియా యొక్క ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనమాట. ఫస్ట్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి మనకి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ ఆర్టికల్ 63 నుంచి 71 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ గురించి ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఏంటిది అది? 63 నుంచి 71 వరకు ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది వైస్ ప్రెసిడెంట్కి. ఆర్టికల్ 66 కింద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరగాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరు ఉంటారు ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్నటువంటి అందరూ మెంబర్స్ ఉంటారు. అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయరు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్ మాత్రమే మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఫస్ట్ అది ఎలక్టోరల్ కాలేజ్. ఓటింగ్ ఎలా జరుగుతుంది? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది. అది కూడా సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతుంది అనమాట. దీన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ఓవర్సీ చేస్తారు. సో ఇది ఎలక్షన్ ప్రాసెస్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరు వైస్ ప్రెసిడెంట్గా ఎలిజిబుల్? ఫస్ట్ ఏంటంటే హీ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆయన ఏజ్ అట్లీస్ట్ 35 years ఓల్డ్ ఉండాలి. అండ్ రాజ్యసభలో ఎలక్ట్ అయినటువంటి మెంబర్తో క్వాలిఫై ఉండాలన్నమాట. అంటే రాజ్యసభ మెంబర్ ఏవైతే క్వాలిఫికేషన్స్ కావాలో ఎలక్షన్ అవ్వాలి అంటే అదే క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ దాంతోపాటుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని హోల్డ్ చేసి ఉండకూడదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. అండ్ దాంతోపాటు బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ ఆయన మెంబర్గా ఉండకూడదు. ఈ 5 ఎలిజిబిలిటీ క్రైటీరియా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓత్ ఆఫ్ ది ఆఫీస్. ఆర్టికల్ 69 కింద ఓత్ ఆఫ్ ది ఆఫీస్ ఉంటుందన్నమాట. వైస్ ప్రెసిడెంట్ ముందు ఈ ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు. సో లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన ఏ పర్సన్ ముందు అయినా సరే ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏమని? ఎలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ దాంతో పాటుగా ఆయన డ్యూటీస్ని ఫెయిత్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా ఈ రెండింటిని ఆయన ఓత్గా తీసుకుంటారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఆర్టికల్ 67 వైస్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎంత టైం ఆయన ఆఫీస్ని హోల్డ్ చేస్తారు అని. టర్మ్ 5 yearsగా ఉంటుందన్నమాట. ఆయన ఆఫీస్ ఎస్యూమ్ చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆయన వైస్ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతారు. అండ్ ఒకవేళ సక్సెసర్ కనుక రాలేదనుకోండి, సక్సెసర్ వచ్చే వరకు కూడా ఈయన టర్మ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. రెసిగ్నేషన్ ఎలా చేస్తారు? ఆర్టికల్ 67A కింద వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ ఉంటుందన్నమాట. ఎనీ టైం ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిటర్న్గా రెసిగ్నేషన్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్టికల్ 67A. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎప్పుడు వేకెన్సీ అవుతుంది వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్? వైస్ ప్రెసిడెంట్వి ఎక్స్పైరీ టర్మ్ అయిపోయిన తర్వాత, అంటే 5 years టర్మ్ అనుకున్నాం కదా, ఈ 5 year టర్మ్ అయిపోయిన తర్వాత లేదా ఆయన కానీ రిజైన్ చేసినట్టయితే, ఎక్కడ ఆర్టికల్ 67A కింద చెప్పాం కదా ప్రెసిడెంట్కి రాసి రిటర్న్గా ఆయన రిజైన్ చేయొచ్చు అని. అలా రిజైన్ చేసిన ఒకవేళ రిమూవల్ అయినా, డర్త్ అయినా, డిస్క్వాలిఫికేషన్ అయినా ఈ కేసెస్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది వేకెన్సీ అవుతుంది. అండ్ ఎలక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రైమరీ రోల్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈయన రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్. సో రాజ్యసభ దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాము. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఈయన ప్రిసైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఆఫ్ కాస్టింగ్ ఓటింగ్ ఉంటుంది కదా రాజ్యసభలో, ఆయన ఫస్ట్ ఓట్ చేయరనమాట. ఇన్ కేస్ ఆఫ్ టై ఉన్నట్టయితే ఆయన ఆ టైంలో కాస్టింగ్ ఓట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈయన కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారు. ఏ సిచ్యువేషన్స్? ప్రెసిడెంట్కి ఒకవేళ డెత్ జరిగినా, లేకపోతే రెసిగ్నేషన్ జరిగినా, రిమూవల్ జరిగినా, ఏదైనా ఇన్కెపాసిటీ పరంగా ప్రెసిడెంట్ రిమూవల్ అయినప్పుడు ఆయన ప్రెసిడెంట్గా యాక్టింగ్ చేస్తారనమాట. యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. కానీ ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎవరు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో.
అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టే 6 months వరకు ఈయన ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది అంటిల్ న్యూ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిమూవల్ ప్రొసీజర్ ఏంటి వైస్ ప్రెసిడెంట్ కి? ఫస్ట్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. కాన్స్టిట్యూషన్ లో ఇంపీచ్మెంట్ కోసం అని చెప్పేసి ఏమీ ప్రొవైడ్ చేయలేదు, కానీ ఆర్టికల్ 67B ఉంది కదా, దాని కింద రిమూవల్ అనేది ఎలో చేసింది. ఈ రిమూవల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభలో ఇనిషియేట్ చేయాలి. ఈ రాజ్యసభలో ఇనిషియేట్ చేశాక ఈ రిజల్యూషన్ ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలన్నమాట. అంటే మోర్ దాన్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఇది రాజ్యసభలో అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోక్సభ సింపుల్ మెజారిటీతో దీన్ని అప్రూవ్ చేసినట్టయితే ఈయన ఒక రిమూవల్ అనేది జరుగుతుంది. కానీ దీనికి 14 రోజుల ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది బిఫోర్ ద రిజల్యూషన్ ఈజ్ మూవ్డ్. సో ఇందులో వైస్ ప్రెసిడెంట్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాము అనేటువంటి క్లియర్ ఇంటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ ప్రొసీజర్. ఒక్కసారి రాజ్యసభ యొక్క చైర్మన్ గా వైస్ ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేటప్పటికి సెషన్స్ మీద ప్రిసైడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో రాజ్యసభలో సెషన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిసైడ్ చేస్తారు. దాంతోపాటు ఆయన డెకరం ని మెయింటైన్ చేస్తారు, హౌస్ ని, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ని ఇంటర్ప్రిట్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 256 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏదైనా ఒక మెంబర్ కనుక వాళ్ళ యొక్క కాండక్ట్ కానీ అథారిటీని కానీ డిస్రిగార్డ్ చేసినట్టయితే వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం కూడా వైస్ ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా. రెండోది మెయింటైనింగ్ న్యూట్రాలిటీ. ఈయన రాజ్యసభలో మెంబర్ కాదు, ఈజ్ ఎ నాన్ మెంబర్. అండ్ చైర్మన్ ఒక ఇంపార్షియాలిటీ అండ్ నాన్ బయాసినెస్ గా ప్రవర్తించాల్సి ఉంటుంది అనమాట. సో ఆ రోల్ ని ఈయన ఫుల్ఫిల్ చేస్తారు. అండ్ దాంతోపాటు పార్లమెంటరీ నార్మ్స్ అన్నింటినీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండేటట్టుగా ఈయన ముందుకు తీసుకెళ్తారు రాజ్యసభలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్టింగ్ ఓట్. ఇది మనకి 100 ఆర్టికల్ కింద ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏదైనా సరే మోషన్ ఉన్నప్పుడు ఈయన ఓట్ చేయరు, కానీ ఎప్పుడైనా టై అయినప్పుడు ఈయన డెఫినెట్ గా ఓట్ చేస్తారు. దాన్నే కాస్టింగ్ ఓట్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిఫరల్ టు కమిటీస్. ఇప్పుడు బిల్స్ కానీ మోషన్స్ కానీ లేదా రిజల్యూషన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఆ రిలవెంట్ పార్లమెంటరీ కమిటీస్కి పంపించాల్సి ఉంటుంది. ఈ కమిటీస్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిమిటేషన్స్ కంపేర్ టు దట్ ఆఫ్ లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్కి ఈయనకి ఉన్నటువంటి సర్టైన్ చేంజెస్ ఆర్ లిమిటేషన్స్ ఏంటి అంటే లోక్సభ స్పీకర్ జాయింట్ సిట్టింగ్స్లో ప్రిసీడ్ చేస్తారు, కానీ మన రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్ జాయింట్ సిట్టింగ్స్లో ప్రిసీడ్ చేయలేరు కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనీ బిల్స్ సర్టిఫికేషన్లో లోక్సభ స్పీకర్ ఈ బిల్ మనీ బిల్ అనేది సర్టిఫికేట్ చేస్తారు, కానీ రాజ్యసభలో చైర్మన్ ఆ మనీ బిల్గా సర్టిఫికేట్ చేయరు. సో ఈ రెండు మేజర్ చేంజెస్ అనమాట లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ వేకెన్సీ. ఎప్పుడైనా సరే వైస్ ప్రెసిడెంట్ ఒక పొజిషన్ వేకెన్సీ అయింది అనుకోండి, యాక్టింగ్ ప్రెసిడెంట్గా అవుతారు అండర్ ఆర్టికల్ 265. అంటే టెంపరీగా ఈయన చైర్మన్ లాగా ఫంక్షన్ చేయరు, ఈయన అప్పుడు ప్రెసిడెంట్ లాగా ఫంక్షన్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ చైర్మన్ పొజిషన్కి ఎవరు వస్తారు? డెప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చైర్మన్ పొజిషన్కి వస్తారు. ఇది వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి టాపిక్. సో మీరు కామెంట్ సెక్షన్లో మన ఇండియాస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.